తాతయ్య, రాజు, కవి వీరిలో ఎవరు గొప్పవారో తెలుసుకొని రమ్మన్నారు మా మాస్టారు. అని చెప్పాడు రవి, తాతతో. నువ్వేమనుకుంటున్నావు? అని అడిగాడు తాతయ్య. బోలెడు డబ్బు ఉంటుంది కాబట్టి రాజే గొప్పవాడు కదా తాతయ్య. అన్నాడు రవి. దానికి సమాధానంగా ఇలా చెప్పడం మొదలుపెట్టాడు తాతయ్య. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక పెద్ద రాజభవనంలో ఒక అబ్బాయి పుట్టాడు. అదే రాజ్యంలో పూరి గుడిసెలో ఒక అబ్బాయి పుట్టాడు. రాజభవనంలో పుట్టినతడు పెరిగి రాజయ్యాడు. గుడిసెలో పుట్టిన బిడ్డ పెరిగి బాగా చదువుకొని కవి అయ్యాడు. సౌధరాజమందు జన్మించెనొక బిడ్డ, పూరి గుడిసెలోన పుట్టెనొకడు. ప్రబలిరందు నిందు రాజయ్యనొక్కడు, నొకడు రాను రాను సుకవియయ్యే. రాజుగారు అధికారం చాలాయించేవారు. ఆయన దగ్గర చాలా ధనం ఉండేది. కవిగారు తన కలంతో ఎన్నో గొప్ప కథలు, కావ్యాలు రచించారు. రాజుగారి ఇల్లేమో రత్నాలతో నిండి అందంగా ఉండేది. కవిగారి ఇల్లు కష్టాలతో నిండి ఉండేది. అతని రాజదండమధికార ధనమయం, బితని కలము కావ్య సతతమమ్ము. అతని ఇల్లు మేటి రతనాల రుచిమయం, బితని ఇల్లు గండ వితతిమయము. కవిగారు బాగా కావ్యాలు రాస్తారు అని రాజుగారికి తెలుసు. రాజుగారికి అధికారమున్నదని కవికి తెలుసు. కాని ఇద్దరూ ఆత్మ గౌరవం కలిగినవారే. ఒకరినొకరు లెక్క చేయరు. కవినెరుగు రాజు, రాజును కవి ఎరుగును. కవిని రాజు గనియింపండా, కవిరాజు గణనసేయడు. కవియును రాజిద్దరాత్మ గౌరవకాముల్. రాజుగారంటే ప్రజలందరికీ భయం. ఆయన అధికారాన్ని చూసి, ధనాన్ని చూసి ప్రజలు రాజుగారిని పొగిడేవారు. రాజు ధనమిచ్చి సేవకులను నియమించుకున్నాడు. కవి అంటే ప్రజలందరికీ ఎంతో ఇష్టం. ఆయన చెప్పే మాటలు విని, రచనలను చదివి ఎన్నో విషయాలు తెలుసుకునేవారు. అడగక ముందే ఆయనకు కావలసిన సహాయం చేసేవారు. భయముతోడ రాజు భ్రస్తుతింతురు ప్రజల్, భక్తితోడ కవిని భ్రస్తుతింత్రు. జీతమిచ్చి రాజు సేవింపబడుచుండు, జీతమీక సుకవి సేవలందు. రాజుగారు తరచూ యుద్ధాలు చేసేవాడు. కనుక ఆయన కత్తి ఎప్పుడూ రక్తాన్ని కురిపించేది. కవిగారి కలము అమృతం వంటి చల్లనైన రచనలు అందించేది. రాజుగారు ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించాడు. కవిగారి రచనలు చదివిన వారికి ఆనందం, మరణించాక పుణ్య ఫలం లభించేది. ఈ లోకాన్ని, పైలోకాన్ని కూడా కవి ఏలగలిగాడు. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, సుకవి చేతి కలము సుధలు గురియు. అతడేలగలుగు యావత్ ప్రపంచంబు, నీతడేలగలుగు నిహము పరము.
కొన్నాళ్లకు రాజు గారు మరణించారు. అయ్యయ్యో చుక్క రాలింది అన్నారు అందరూ. కవి గారు కూడా మరణించారు. ఆయన మరణించినా కూడా ఆకాశంలో ధృవతారలా ప్రకాశిస్తున్నాడు అన్నారు. రాజుగారి గుర్తుగా రాతి విగ్రహాలు చెక్కించి రాజ్యమంతటా నిలిపారు. కొన్నాళ్లకు రాజును ప్రజలు మరిచిపోయారు. కవి రాసిన రచనలు, పద్యాలు పాడుకుంటూ కవిని ఎప్పటికీ మరిచిపోలేదు. ఆయన ప్రజల నాలుకపై జీవించే ఉన్నాడు. రాజు మరణించెనొకతార రాలిపోయే, కవియు మరణించెనొకతార గగనమెక్కే. రాజు జీవించె రాతి విగ్రహములందు, సుకవి జీవించె ప్రజల నాలుకలయందు. ఇప్పుడు చెప్పు రవి, నీకేమి అర్థమైందో? ఎవరు గొప్పవారో, శాశ్వతమైన కీర్తి ఎవరికి దక్కిందో? అర్థమైంది తాతయ్య. నువ్వు చెప్పినట్లు కవే గొప్పవాడు. రాజు కీర్తి కొంతకాలమే ఉంటుంది. కవి కీర్తి శాశ్వతంగా ఉంటుంది. కృతజ్ఞతలు తాతయ్య, నా తప్పుడు నమ్మకాన్ని సరిచేశావు. చూసారా పిల్లలు, గొప్పదనం కేవలం డబ్బు, హోదా, ఆస్తులు సంపాదించడంలో లేదు. నిజమైన కీర్తి జ్ఞానం ద్వారా లభిస్తుంది.